గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈ చాప్టర్లో అంటే రే ఆప్టిక్స్లో మనం మోస్ట్లీ డిస్కస్ చేసేది పీవైక్యూస్ నుండి. ఇందులో నీటు అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రజెంట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఇద్దామని. ప్రజెంట్ మనం రిఫ్రాక్షన్ గురించి, తర్వాత రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం వాటికి ఇంపార్టెన్సెస్ గురించి నేర్చుకుంటాం. జనరలీ మనం ఒక ఆబ్జెక్ట్ని ఇన్సైడ్ ఆఫ్ ఫిష్ని, ఆ వాటర్ ఇన్సైడ్ ది ఫిష్ని మనం అవుట్ సైడ్ నుండి చూసినప్పుడు ఫిష్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫిష్కి మనం చాలా డిస్టెన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దీని గురించి మనం అంటే 11th స్టాండర్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది చాప్టర్లో నేర్చుకుంటాం. ప్లస్ 9th 10th ఐఐటి టాపిక్స్లో కూడా దీని గురించి మోస్ట్లీ నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం దాని మీద అప్లికేషన్స్ కూడా నేర్చుకుంటాం. అలాగే అట్ ద సేమ్ టైం ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో గ్లాస్ స్లాబ్ నుండి లైట్ ట్రావెల్ అవటం కానీ, ప్రిజం నుండి లైట్ ట్రావెల్ అవటం కానీ వీటి గురించి కూడా నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇదే టైంలో రేరర్ టు డెన్సర్కి వెళ్తున్నప్పుడు, డెన్సర్ టు రేరర్కి వస్తున్నప్పుడు లైట్ బిహేవియర్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ నార్మల్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, అవే ఫ్రమ్ ది నార్మల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ లెన్స్ ఫార్ములా కానీ, మిర్రర్ ఫార్ములా కానీ వాటిని బేస్ చేసుకుని సైన్ కన్వెన్షన్స్ బేస్ చేసుకుని వాటిని సింప్లిఫై చేయటం అంటే చేస్తాం న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ మీద. కొన్ని ఏంటంటే మనకి జనరల్గా న్యూమరికల్స్ ఉంటాయి, ఇంకొన్ని ఏంటంటే ఆప్షనల్ వైజ్గా ఉన్నప్పుడు కూడా మనం ఇదే ఫార్మేట్ యూజ్ చేస్తాం, ఓన్లీ యూజింగ్ ఫర్ సైన్ కన్వెన్షన్ ఇన్ లెన్స్ ఫార్ములా కానీ లేదా మిర్రర్ ఫార్ములా కానీ. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసేవి అబౌట్ లెన్స్ గురించి మాట్లాడిన తర్వాత ద కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ అని, ఎట్ ద సేమ్ టైం లాటరల్ డిస్ప్లేస్మెంట్ అని, అండ్ నెక్స్ట్ వన్ రే డయాగ్రామ్స్ అని, ఆఫ్టర్ దట్ ఇమేజ్ ఫార్మేషన్స్ గురించి అని, అండ్ అట్ ద సేమ్ టైం గ్లాస్ స్లాబ్ డెరివేషన్ గురించి కానీ వీటి గురించి నేర్చుకుంటాం. గ్లాస్ స్లాబ్ డెరివేషన్ అంటే నథింగ్ బట్ రేరర్ టు డెన్సర్ ఏ సపరేటింగ్ ఆఫ్ మీడియా ఉంటుంది, అలాగే డెన్సర్ టు రేరర్ సపరేటింగ్ ఆఫ్ మీడియా ఉంటుంది కదా. సో అవి రేరర్ నుంచి డెన్సర్కి వస్తున్నప్పుడు, డెన్సర్ టు రేరర్కి వస్తున్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, అదే ఎలా డిఫైన్ చేస్తాం. మనకు జనరల్గా ఒక పాయింట్ని కామన్గా మాట్లాడతాం, ఏంటది? ఫ్రీక్వెన్సీ రిమైన్స్ ఇస్ కాన్స్టెంట్ అని. బికాస్ లైట్ బిఫోర్ ఎంటర్ టు గ్లాస్, దట్ ఈస్ 3 into 10^8 meter per second, that is speed. Light moving away from the normal from denser to rarer on that time also 3 into 10^8 meter per second, that is speed. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ రేరర్ టు డెన్సర్, డెన్సర్ టు రేరర్కి వస్తున్నప్పుడు మ్యూచువల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. లైట్ ఎప్పుడైనా సరే పర్పెండిక్యులర్ టువర్డ్స్ నార్మల్ పడినప్పుడు దాని యాంగిల్ ఏమి ఉండదు, 90 degrees ఉంటుంది. అంటే ఎలా ఇన్సిడెంట్ అవుతుందో అలాగే రిఫ్రాక్టివ్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ చాప్టర్స్లో కంప్లీట్ అయ్యేసరికి మోస్ట్లీ పీఓక్యూస్ మీద అప్రాక్సిమేట్లీ 25 to 30 సమ్స్ చేస్తాం. అందులో నా న్యూమరికల్స్ ఉంటాయి, నథింగ్ బట్ జేఈ మెయిన్స్ రిలేటెడ్గా ఉంటాయి, ప్లస్ అడ్వాన్స్డ్ మోడల్లో ఉంటాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం నీట్కి కాన్సెప్ట్కి టచ్ అయ్యేలా కూడా ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు, టూ కాన్వెక్స్ లెన్సెస్ మ్యూచువల్ ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే ఒకదానితోటి అడ్జస్టింగ్ సైడ్స్లో ఉన్నప్పుడు టోటల్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 into 1/r1 - 1/r2 లెన్స్ మేకర్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన టాపిక్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. మీకు ఏవైనా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కానీ ఇంకేదైనా అప్కమింగ్ టాపిక్స్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ గుడ్ ఆన్సర్. ఐ విల్ ట్రై టు గివ్ correct explanation to you in the next video. Thank you, have a nice day.